హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక స్వీటు, సింగిల్ పూరి, సింగిల్ గారె, సింగిల్ ఇడ్లీ, దాంతోపాటుగా ఇదిగోండి చివరిలో కనిపిస్తుంది అయితే కారాబాత్ అంట. బెంగళూరులో కారాబాత్ అంటారు, మనకైతే ఏదో టమాటా బాతు లేదా ఉప్మానో అంటారు. 2 రకాల అల్లం పచ్చళ్ళు, పూరి కూర, పల్లీల చట్నీతో ఇచ్చారండి. ఇది కేవలం 79 రూపాయలు మాత్రమే విత్ సాంబార్తో. ఇది ఎక్కడుందో చూద్దాం. కొత్తగా అయితే ఇది స్టార్ట్ చేశారు. లాస్ట్ మంత్ చూసినప్పుడు అయితే ఇది లేదు, ఈ నెలలోనే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. బెంగళూరు టిఫిన్స్. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ అయితే ఉంటుందండి. ఇది బెంగళూరు టిఫిన్స్ అని కొత్తగా అయితే ఓపెన్ చేశారు. లెఫ్ట్ సైడ్ పక్కన కాఫీ పాయింట్ అయితే ఉంది. ఇది ఎలా ఉందో చూద్దాం. ముందైతే పూల మొక్కలతో చాలా బాగా డెకరేట్ చేశారు, రీసెంట్గా కట్టారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ క్యూ కనబడుతుంది కదా, ఆ క్యూలో ముందు టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని ఆ ఎదురుగా కనిపిస్తున్న కౌంటర్లో మనకు టోకెన్ అయితే ఇస్తే వాళ్ళైతే మన టిఫిన్ రెడీ అవ్వగానే టోకెన్ నెంబర్ పిలుస్తారు, మనం వెళ్ళి టిఫిన్ తెచ్చుకోవాలి. ఇదండి, క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దామని అందరూ ట్రై చేస్తున్నారు. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ముందుగా ఆ ప్లేట్లో అయితే అన్నీ పెట్టేసి మన టోకెన్ నెంబర్ రాగానే మన టోకెన్ నెంబర్ అయితే పిలుస్తారు. ఇక టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. స్వీట్ అయితే చాలా బాగుందండి, ఇంకా తినాలనిపిస్తుంది. చాలా టేస్ట్గా ఉంది. ఇడ్లీ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. మనం 2 రకాల అల్లం పచ్చళ్ళు, పల్లీల చట్నీ అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. ఇడ్లీ చాలా స్మూత్గా అయితే ఉంది. ఇక గారె కూడా వేడివేడిగా ఉండటం వల్ల టేస్ట్ బాగుందండి. ఇది ఎలా ఉందో చూద్దాం. 2 రకాల అల్లం పచ్చళ్ళు, పల్లీల చట్నీతో ట్రై చేశాను, బాగుంది. ఇప్పుడైతే మనం ఒకసారి అల్లం పచ్చడి, పల్లీల చట్నీ మరియు సాంబార్తో ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో. సాంబార్తో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక నెక్స్ట్ పూరిలా ఉందో అప్పడం లాగుందో చూద్దాం. పూరి అయితే పూరిలాగే ఉందండి, చాలా చోట్ల వేడి తగ్గిపోయి అప్పడంలాగా అయిపోతుంది. పూరి కూరలో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. పూరి కూర కూడా టేస్ట్ బాగుంది. ఇక నెక్స్ట్ పూరి కూరతో పాటు పల్లీల చట్నీతో ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చివరిగా అదే మన ఉప్మా అనుకోండి, కారాబాత్ అనుకోండి, ఇది పల్లీల చట్నీ అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే పర్లేదు. ఉప్మా నచ్చిన వాళ్ళకి ఇది నచ్చిద్ది, నచ్చని వాళ్ళకి బాగా నచ్చదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.